పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కూర్చుని భారత వ్యతిరేక కథలు నడిపేటటువంటి వాళ్ళ కథలు తేల్చుకొచ్చాడు నరేంద్ర మోడీ. అందులో భాగంగా పలువురు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో, అదృశ్య వ్యక్తుల చేతుల్లో పాకిస్తాన్లో చచ్చిపోతూ ఉంటే, అదే సమయంలో బంగ్లాదేశ్లో అరెస్ట్లై జైలు పాలయ్యారు. అట్లా జైలుకెళ్ళి మొన్న ఇప్పుడు ప్రభుత్వం, యూనస్ ప్రభుత్వం రావడం వల్ల బయటకు వచ్చినటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి వాళ్ళలో ఒకడు మహమ్మద్ జసీముద్దీన్. వీడు ఇప్పుడు వీడిని మహమ్మద్ జసీరుద్దీన్ రహమానీ. వీడు మమతా బెనర్జీని ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు. ఏమనంటే, బెంగాల్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకో, మన దేశంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి బెంగాలీ భాష మాట్లాడేటటువంటి వాళ్ళతో కలిపేసి ఓ ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకో అని కాదు చెప్తోంది. భారతదేశం నుండి స్వతంత్రం ప్రకటించుకో అంటే దేశాన్ని మొక్కలు చెయ్యి అని పిలుపునిస్తున్నాడు అనమాట. ఇలాంటి దరిద్రుణ్ణి మొన్న జైలు నుంచి విడుదల చేసి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ జైలు నుంచి విడుదల చేస్తున్నది బంగ్లాదేశ్ ప్రభుత్వం. వీటి పరిణామం ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి.